రోడ్డు మీద ఒక దుర్మార్గుడిని చితకబాస్తున్నప్పుడు, అప్పటిదాకా ఆ దుర్మార్గుడికి భయపడి, నోరు కూడా మెదపకుండా, కాముగా ఉన్నటువంటోళ్ళు గూడా వచ్చి చెయ్యేస్తారు. ఎందుకు? ఎట్లాగో దుర్మార్గుడిని కొడుతున్నారు. మనం గూడా ఒక చెయ్యేస్తే మనం గూడా కొట్టినట్టు అవుతదిగా, అనే కారణంతోటి అప్పటిదాకా భయపడ్డోడు గూడా వచ్చి చెయ్యేస్తాడు. ఇప్పుడు 'ప్రశ్నారావణ' విషయంలో అదే జరుగుతుందా? ఇప్పుడు 'ప్రశ్నారావణ' మీద కేసులు పెరుగుతున్నాయి. నిన్న గూడా ఒక 3 కేసులు కొత్తగా నమోదయినాయి. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్‌ని దూషించిన కేసులు ఒక 2 అయితే, అతను కొంత టెర్రరిస్టు, యాక్టివిస్టులకి సపోర్ట్‌గా ఉంటున్నాడు అనేటువంటి కారణంతో పెట్టిన కేసు మరొకటి. ఇప్పుడు ఈ కొత్త కేసు రెండోది నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడిని దూషించాడు, లేదా పవన్ కళ్యాణ్‌ని దూషించాడు. ఈ కేసులు ఇక నిలబడకపోవచ్చు. ఆల్రెడీ ఆ కేసుల్లో అతనికి ఈజీగా బెయిలొచ్చింది. పిఠాపురంలో బెయిలొచ్చింది. సరపవరంలో బెయిలొచ్చింది. ఏదో వేరే చోట బెయిలొచ్చింది. ఎప్పుడైతే అతని మీద సరైన కేసు పడిందో, అతను దేశ దూషణకు పాల్పడ్డాడు, దైవ దూషణకి పాల్పడ్డాడు, లేదా మావోయిస్టులకి సపోర్ట్‌గా ఉన్నాడు అనే కేసు సరైన కేసు పడిందో, అతనికి రిమాండ్ విధించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్‌లో ఉన్నాడతను. ఇప్పుడు మళ్ళా అతని మీద శ్రీకాకుళంలో ఒక కేసు, లేదా విజయనగరంలో మరొక కేసు. దీనివల్ల లాభం లేదు. అంటే ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఎట్టాగో అరెస్ట్ అయ్యి ఉన్నాడు, జైల్‌లో ఉన్నాడు కాబట్టి, పీటీ వారెంట్ మీద అక్కల పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోయి విచారిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా తిప్పినామన్న పేరుంటది కదా! ఇతనిలో భయం కలిగిద్ది కదా! అనేది చాలామంది అనుకుంటున్నారు. కానీ అంత ఈజీగా భయపడే రకం ఇతను కాదేమో తెలీదు. కానీ ఇంకొక విషయం ఇక్కడ ఆలోచించాల్సిందేంటంటే, అతనికి అనవసరమైన సానుభూతిని తీసుకురావద్దు. అతన్ని భయపెట్టాలి, అతన్ని ఇబ్బంది పెట్టాలనే కోణంలో ప్రశ్నారావణికి అనవసరమైన సానుభూతిని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ ఒకటే విషయం నేను చెప్పేది. అసలు ఈ దళిత క్రిస్టియన్ పదాన్ని వీళ్ళంతా ఎందుకు క్రియేట్ చేశారు? ఈ దళిత క్రిస్టియన్ పేరుతో వీళ్ళు చేస్తున్నది ఏమిటి? ఎందుకు అతను దైవ దూషణకి పాల్పడుతున్నాడు? ఇప్పుడు ఇతని సిద్ధాంతం ఏదో ఇతను చెప్పుకోవచ్చు. ఇతను ఒక రాజకీయ నాయకుడిని సపోర్ట్ చేసుకోవచ్చు. ఒక రాజకీయ నాయకుడిని వ్యతిరేకించుకోవచ్చు. ఒక పద్ధతిగా మాట్లాడినంత వరకు ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ దీని వెనకాల కుట్రుంది. అంటే కేవలం పవన్ కళ్యాణ్‌ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాడా? చంద్రబాబును మాత్రం వ్యతిరేకిస్తున్నాడా? హిందూ మతాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు గదా! ప్రశ్నారావణ. అసలు హిందూ మతాన్ని ఎందుకు వ్యతిరేకించాల్సొస్తుంది? సరే, హిందూ మతాన్ని వ్యతిరేకించడంతో ఆగిపోతున్నాడా? లేదు. మళ్ళా దళిత క్రిస్టియన్ అనేటువంటి ఒక పదాన్ని కనిపెట్టి, హిందూ మతంలో ఉన్న దళితుడిని క్రిస్టియానిటీలోకి చేర్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? ఈ కోణంలో ఎంక్వైరీ జరగాలండి. ఈ కుట్ర బయటికి రావాలి. ఇప్పటికి నమోదైన కేసులో ఎవరైనా ఇలా డిమాండ్ చేస్తే బావుంటది. ఈ విషయంలో కొన్ని నిజాలు బయటకొస్తే బావుంటది. ఈ ప్రకాష్ రాజు, ఈ ప్రశ్నారావణ, ఈ తులసి చందు వీళ్ళంతా కలిసి చేస్తున్నది ఏమిటి? ఈ జడా శ్రవణం. వీళ్ళ రహస్య ఎజెండా ఏంటి? వీళ్ళకేమన్నా ఫండింగ్ వేరేగా అందుతుందా? వీళ్ళ వెనకాల వీళ్ళని నడిపిస్తున్నోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఈ కోణంలో ఎంక్వైరీ జరగాలి. అంతిమంగా దేశాన్ని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రశ్నారావణ విషయంలో, ఈ దేశం మీద వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రని మాత్రం తెలిస్తే చాలు. ఇంక ఎవరిని తిట్టాడు, ఎవరిని తిట్టలేదు, ఏ పదాలు వాడాడు, ఏ పదాలు వాడలేదు, ఇయన్నీ వదిలేయండి ఇగ. అంతిమంగా దేశం ముఖ్యం. దేశ భద్రతకు ఇతని వల్ల జరిగే నష్టాన్ని కనిపెట్టాలి అంతే.